ఇంకా ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నారా వాణి గారు మీరు? ఎనీ అదర్ గోల్స్ మీకు, లక్ష్యాలు? ఆరోగ్యం బాగా ఉండాలి. ఐ షుడ్ నాట్ గో టు ఎనీ హాస్పిటల్. తర్వాత ఈ విధంగానే ఐ హ్యావ్ బీన్ నైస్ టు పీపుల్. ఐ షుడ్ కంటిన్యూ సేమ్ యాటిట్యూడ్. అందరి దగ్గర మంచి పేరు వచ్చింది ఫీల్డ్లో, అది మెయింటైన్ చేస్తాను. మంచి పేరు ఉంది. వాణి జయరాం గారి స్వరవారసులు, మీలాగా పాడే స్వరవారసులు ఉన్నారా? చాలా మంది బాగా పాడుతున్నారు, కానీ అంటే జనరల్గా పిల్లలు చాలా బాగా పాడతారండి. మీరు ఈ ప్రోగ్రామ్ హిందీలో ఇండియన్ ఐడల్ చూడండి, ఎంత బాగా పాడతారు పిల్లలందరూ. ఆ విధంగా తెలుగులో కూడా అన్ని కాంపిటీషన్స్లో బాగా పిల్లలు ఆనతి నీరే ఎంత బాగా పాడతారు. అవును, చాలా. ఇప్పుడు అది స్టాండర్డ్ కాంపిటీషన్ సాంగ్ అయిపోయింది. అది పాడితే ఓహో వీళ్ళకి సంగీతం వచ్చు అని ఒక డిఫికల్ట్ కదా, చాలా కష్టం. ఆ ఫస్ట్ ఆలాపే చాలు, అమృతవర్షిని మొత్తం కాచి వడబోసి ఇలా డికాక్షన్ లాగా తీసి. సో మీరు కష్టంగా పాడిన పాట ఏది లేదన్నారు, అది ఈ రెండు మినహా. మీరు ఇష్టంగా పాడిన పాట, పాడుకునే పాట మన తెలుగు సినిమా పాటల్లో ఎక్కువ ఉంది. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, నీ దోవ పొడవున కువ కువల స్వాగతము, నీ కాలి అలికిడికి మెలకువల వందనము, తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు. ఎంత అద్భుతమైన సాహిత్యం, అలా స్వచ్ఛంగా అలా తెలిమంచులాగే అనిపిస్తుంది. మా సీతారామ శాస్త్రి గారితో మీరు ఇంటరాక్ట్ అయ్యారా ఎప్పుడైనా? అంటే పాట రికార్డింగ్ అప్పుడు వారు కూడా రికార్డింగ్ వచ్చారు, రికార్డింగ్స్ లో వచ్చారు. ఏమనేవారు? ఎలా వారితో మీ అనుబంధం గురించి 4 ముక్కలు చెప్పాల్సిన కోరుతున్నాం. అందరూ ఆల్ వెరీ నైస్ అండి. మన నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు, సీతారామ శాస్త్రి గారు, ఆరుద్ర గారు, అందరూ. ఎనీ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ సీతారామ శాస్త్రి గారితో మీకు గుర్తున్నది? బికాజ్ వారు కూడా అకాలంగా వెళ్ళిపోవడం అన్నది ఇట్ హ్యాస్ కాస్డ్ అ లాట్ ఆఫ్ పెయిన్. వారికి ఒక నివాళిలాగా వారి గురించి మేము అందరి అనుభవాలని, జర్నీస్ని మేము సేకరిస్తాం. టాలెంటెడ్ రైటర్ అండి, వారు సడన్గా వెళ్ళిపోయారు. అంత ఏజ్ కూడా లేదు కదా. అవును అవును. కానీ మంచి మంచి వారి కళ నుంచి వచ్చిన చాలా మంచి పాటలు మీరు పాడారు. అవన్నీ కూడా అనతి నీర అయిందేగా. స్వాతికిరణంలో ఎక్కువ రాశారు వారు. ఆ పాట ఎంత ఇష్టంగా పాడించుకుంటారంటే, ఎప్పుడైనా అంటే పాడేవాళ్ళు ఎవరన్నా వస్తే, శివుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. వేటూరి గారు ఎన్నో పాటలు రాశారు. ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంటుంది వాణి జయరాం గారు? మీరు ఎంత బిజీ, హౌ ఇస్ యువర్ డే రొటీన్? ఇప్పుడు దినచర్య ఎలా ఉంటుంది? ఇంట్లో మాకు హెల్ప్ ఏమి లేదు. ఒక పార్ట్ టైం మేడ్ మాత్రం వస్తారు, జస్ట్ 1 అవర్లో చేసి వెళ్తారు. తర్వాత కుకింగ్ అని నేనే చేస్తాను. కుకింగ్ నేనే చేస్తాను, డస్టింగ్ అన్నీ నేను చేస్తాను. కుకింగ్ మీరే చేస్తారా? కుకింగ్ నేనే చేస్తాను. బాగా చేస్తారు అయితే వంట చాలా. ఇప్పుడు బిఫోర్ కోవిడ్ టైమ్స్ ఐ యూస్ టు గో టు వెజిటబుల్ షాప్ ఆల్సో ఎవ్రీ డే బై అండ్ కమ్. ఇక్కడ ఇప్పుడు కోవిడ్ టైంలో అంత వెళ్ళలేదు. మేడ్ దగ్గర చెప్పేస్తే వారు తెస్తారు వెజిటబుల్స్. ప్రొవిజన్ ఫోన్ చేస్తే ఆర్డర్ పంపిస్తారు. అన్నీ చేస్తాను, ఇంట్లో అన్ని పని చేస్తాను నేను. సో ఇప్పుడైతే మరి మీకంటూ ఆరోగ్యం మినహా ఏమి లక్ష్యాలు లేవు అయితే? అంటే ఇంకా ఈ పాటలు పాడాలి, ఈ పాత కీర్తనలు సాహిత్యాలు తీయాలని కానీ అలాంటివి ఉంటాయి కదా. అంటే అందులో మీరు చాలా ప్యాషనేట్గా నేర్చుకుని వచ్చిన వారు కాబట్టి, అలా ఏమైనా రికార్డ్ చేయాలి ఇలాంటి ఈ భజన్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా మీకు గోల్స్? ఎన్నో భజన్స్ రికార్డింగ్ చేశానండి. ఓన్లీ థింగ్ ఇస్ అది అన్నీ వేయాలి కదా, రేడియోలో వేస్తారో ఏమో తెలియదు, వేయాలి. ఆ పాటలు కూడా ఎక్కువ వేయాలి. మంచి మంచి భజన్స్ పాడాను నేను.
మీరా పిక్చర్లో అన్ని సాంగ్స్ నేనే పాడాను కదా, అవును, ద గ్రేట్ పండిత్ రవిశంకర్జీ మ్యూజిక్లో. మ్మ్. అది కోసం ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది బెస్ట్ సింగర్. తర్వాత ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. లైఫ్ టైమ్ అవార్డు వచ్చింది, సో మెనీ ప్లేసెస్ ఇచ్చారు. సింగపూర్లో ఇచ్చారు, మెనీ ప్లేసెస్లో ఇచ్చారు. మీ ఇష్టదైవం వాణిజ్యరామ్ గారు? ఇష్టదైవం? కార్తికేయ భగవాన్ అండి, మురుగా. మురుగా. అది ఇంకొక విషయం, నేను పుట్టిన తర్వాత 11th డే నార్మలీ మా ఇంట్లో 11th డే పేరు పెడతారు కదా, ఆ రోజు మా అమ్మగారికి జ్వరం వచ్చింది. సో ఏం ఫంక్షన్ జరగట్లేదు. సో షీ వాజ్ వరీడ్. తర్వాత మా నాన్నగారు హారోస్కోప్ డీటెయిల్స్ తీసుకొని ఒక స్మాల్ టైం అస్ట్రాలజర్ నెల్లూరులో కన్సల్ట్ చేశారు. కన్సల్ట్ ఫాల్ యువర్ చిల్డ్రన్, ఈ పిల్ల గురించి ఎందుకు వరీ చేస్తావు నువ్వు, ఇది ప్రీవియస్ జనంలో కార్తికేయ భగవాన్కి ఎక్కువ అభిషేకం చేసింది ఆమె. సో ఈ జన్మలో జస్ట్ లైక్ హనీ షీ విల్ గెట్ అ వాయిస్ అండ్ షీల్ బికమ్ అ గ్రేట్ సింగర్ అని చెప్పారు. నాన్నగారికి చాలా ఇది వచ్చింది, ఇంత పెద్ద ప్రిడిక్షన్ అని. ఇంటికి వచ్చి తర్వాత వారు చెప్పారు, ఇంటికి వెళ్ళి నేను కలైవాణి అని పేరు పెట్టండి. నాన్నగారు చెప్పాము, నార్మలీ మా కమ్యూనిటీలో కళ్యాణి కల్పగం అని ఈ విధంగా పేరు, కలైవాణి అని. తర్వాత కలైవాణి అని పెట్టారు మాకు. ఇంట్లో వాణి అని పిలుస్తారు. తర్వాత స్కూల్లో అందరూ అడుగుతారు, ఇవి అన్ని టాలెంట్స్ చూసి మీ పేరు మార్చారా అని, అప్పుడే కలైవాణి అని పేరు పెట్టారా? నేను చెప్పి పుట్టిన తర్వాత వెంటనే మాకు కలైవాణి అనే పెట్టారు పేరు. సో ఎందుకంటే స్కూల్లో హ్యాండ్ రైటింగ్లో, ఎలక్యూషన్, యాక్టింగ్లో ఫస్ట్ ప్రైజ్, యాక్టింగ్, నీడిల్ వర్క్లో ఫస్ట్, డ్రాయింగ్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, కుకింగ్లో ఫస్ట్, ఏసీసీ బెస్ట్ క్యాడెట్. సో ఫైనలీ ఐ గాట్ ద ఆల్రౌండ్ టాలెంట్ షీల్డ్. అమేజింగ్, అమేజింగ్. అసలు అందుకే మీకు ఆ పర్ఫెక్షన్ అన్నిట్లో కనిపిస్తుంది. అంటే ఫ్యూ ఇయర్స్ ముందు మా స్కూల్లో, నేను చదివిన స్కూల్లో పిలిచి మాకు విద్యార్థి రత్న అని అవార్డు ఇచ్చారు. ఏ స్కూల్ అమ్మా మీరు చదివింది? ఇక్కడ మైలాపూర్లో అండి. అప్పుడు పేరు లేడీ శివస్వామి గర్ల్స్ హై స్కూల్, ఇప్పుడు నేషనల్ స్కూల్ అని. నేషనల్ స్కూల్ చదివింది. కాలేజ్ చదివింది క్వీన్ మేరీస్ కాలేజ్. వెరీ పాపులర్. సో అలాగా మామూలు బ్యాంకులో మీకు ప్రయాణం మొదలుపెట్టి ఒక ఉద్యోగం కోసం అక్కడి నుంచి మలుపులు తిరుగుతూ వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్ ఆఫ్ ఇండియా అలా అవుతారని మీరు ఎప్పుడు ఊహించుంటారు. అంటే అలా 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 ఒక్కొక్క మెట్టు ఏర్పడుతూ పోయింది కదా వాణి అమ్మ.